నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ప్రపంచం అంతా ఇరాన్ వైపు చూస్తోంది. క్షిపణులు, ఆయిల్ ధరలు, హర్ముజ్ జలసంధి, అందరి చర్చ దీని చుట్టూనే తిరుగుతోంది. కానీ ఈ యుద్ధం అసలు ఇరాన్ గురించి కాదని మీకు తెలుసా? ఏంటి ఆశ్చర్యపోతున్నారా? దీని వెనక ఒక మాస్టర్ మైండ్ గేమ్ ఉంది. ఒక్కసారి ఆ రహస్యం ఏంటో తెలిస్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమై నెలన్నర పైనే అవుతోంది. ఈ యుద్ధం వల్ల చమురు, గ్యాస్, ఇంకా ఎన్నో రకాల ఇబ్బందులు ప్రపంచం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూనే ఉన్నారు. కానీ ట్రంప్ అలా కాదు. ఆయన రూటే సపరేటు. ప్రస్తుతం జరుగుతున్నది ఇరాన్ యుద్ధం కాదు. ఇది ఇరాన్, అమెరికా వర్సెస్ చైనా మధ్య జరుగుతున్న అత్యంత వ్యూహాత్మకమైన ఎనర్జీ వార్. అసలు ట్రంప్ ఇరాన్ను ఎందుకు టార్గెట్ చేశారు? దానివల్ల చైనాకు ఎందుకు దెబ్బ తగులుతుందో తెలుసా? ముందుగా మనం కొన్ని నిజాలను ఒప్పుకోవాలి. చైనా ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారిందంటే దానికి కారణం చౌకైన ఆయిల్. చైనాకు అవసరమయ్యే ఆయిల్లో 80% కంటే ఎక్కువ ఆసియా నుండే వెళ్తుంది. అందులోనూ ఇరాన్ చైనాకు ప్రధాన వనరు. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా చైనా మాత్రం బ్యాక్ ఛానల్స్ ద్వారా రహస్య మార్గాల్లో ఇరాన్ నుండి ప్రతి నెల లక్షల బ్యాలర్ల ఆయిల్ని కొంటోంది. చైనా ఫ్యాక్టరీలు, వాళ్ళ ఎకానమీ, ఇంజిన్ రన్ అవ్వడానికి ఈ చౌక ఆయిల్ అనేది ఒక ఆక్సిజన్ లాంటిది. ఇప్పుడు ఆ ఆక్సిజన్ని కట్ చేయడమే ట్రంప్ ప్లాన్. ట్రంప్ ఇటీవల ఇరాన్లోని కర్గ్ ఐలాండ్పై దాడి చేశారు. ఇదేదో యాక్సిడెంట్గా జరిగిన దాడి అయితే కాదు. ఇరాన్ నుండి ఎగుమతి అయ్యే ఆయిల్లో 90% ఈ ఒక్క పోర్ట్ నుంచే వెళ్తుంది. బీజింగ్కు ఆయిల్ సప్లై చేసే పైప్ లైన్ కూడా ఇక్కడే ఉంది. ట్రంప్ నేరుగా ఆ పైప్ లైన్నే కట్ చేశారు. దీనివల్ల ఇరాన్ కంటే ఎక్కువ నష్టం ఎవరికి? చైనాకే. చైనా ఎనర్జీ ఖర్చులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పుడు వాళ్ళ ఆయిల్ కోసం వేరే మార్గాలు వెతుక్కోవాలి, అది కూడా భారీ ధరలకు. నిజానికి ఈ యుద్ధాన్ని ఒక చెస్ ఆటతో పోలిస్తే ఇక్కడ ఇరాన్ కేవలం ఒక పావు మాత్రమే. అసలు టార్గెట్ చైనా, ఎందుకంటే అది రాణితో సమానం. ఇరాన్తో యుద్ధం పెట్టుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సరఫరా తగ్గుతుంది, ధరలు పెరుగుతాయి. కానీ ఈ నష్టం అమెరికాకు కలగకుండా ట్రంప్ ముందే ఒక జీనియస్ ప్లాన్ వేశాడు. ఇరాన్ను టార్గెట్ చేయకముందే ఆయన వెనిజులాలోని మదురో ప్రభుత్వాన్ని దెబ్బతీసి అక్కడ అతిపెద్ద ఆయిల్ రిజర్వ్లను అమెరికా గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. అంటే ప్రపంచ మార్కెట్ నుండి ఇరాన్ ఆయిల్ మాయమైనప్పుడు అమెరికా దగ్గర దానికి ప్రత్యామ్నాయం సిద్ధంగా ఉంటుంది. కానీ చైనా దగ్గర లేదు. ఇదే ఈ గేమ్లో ట్రంప్కి ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్. ఆలోచించండి, చైనా ఫ్యాక్టరీలు, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు, మొత్తం ఎకానమీ చౌక ఆయిల్ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆ సప్లై ఆగిపోయింది. ఎనర్జీ ఖర్చులు పెరుగుతాయి, అంటే చైనాలో తయారయ్యే వస్తువుల ధరలు పెరుగుతాయి. ప్రపంచ మార్కెట్లో చైనా వస్తువుల డిమాండ్ కూడా తగ్గిపోతుంది. అదే సమయంలో అమెరికా తన సొంత ఆయిల్ ప్రొడక్షన్తో పాటు వెనిజులా రిజర్వులతో అత్యంత బలమైన ఎనర్జీ పొజిషన్లో ఉంటుంది. గత దశాబ్ద కాలంలో లేనంత పవర్ఫుల్గా అమెరికా ఎనర్జీ రంగంలో నిలబడుతుంది. మనం టీవీలో చూస్తున్న వార్తలు ఇది మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం అని చెప్తుంటాయి, కానీ అది తప్పు. ఇది ఇరాన్ భూభాగంపై జరుగుతున్న దీని అసలు యుద్ధ క్షేత్రం చైనా ఎకానమీ. ట్రంప్ వేసిన ఈ స్కెచ్ ఎంత పక్కాగా ఉందంటే యుద్ధం ముగిసే వరకు కూడా చాలామందికి ఇది చైనాతో జరుగుతున్న యుద్ధం అని అర్థం కాదు. మేల్కొనేసరికి చైనా ఎకానమీ కోలుకోలేని దెబ్బ తినుంటుంది. ఇదే ట్రంప్ మాస్టర్ ప్లాన్. సో ఫ్రెండ్స్, ఇదండి ఇరాన్, చైనా, అమెరికా మధ్య జరుగుతున్న అస్సలైన ఎనర్జీ వార్. ట్రంప్ కేవలం ఇరాన్ని భయపెట్టడానికే క్షిపణులు ప్రయోగించడం లేదు, చైనా వెన్ను విరవడానికి వ్యూహాలు పన్నుతున్నాడు. That's all for today. This is Hari Krishna signing off for Sakshi Exclusive.